తప్పుడు కథనాలతో జనాన్ని నమ్మించడానికి వికృత రాతలు రాస్తున్నారు ఈనాడు రామోజీ. ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడానికి ప్రతి అంశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారు. జాతీయ రహదారులపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఓ కథనాన్ని వండేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలోనే జాతీయ రహదారుల నిర్మాణం జోరుగా సాగింది. అంతేకాదు కొత్త జాతీయ రహదారుల పనులు కూడా ప్రజలు చూస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనలతో రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించింది కేంద్రం. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏకంగా 71,200 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనం. ఆ నిధులతో ఏకంగా 3,770 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో 40,000 కోట్లు 2022-23లోనే మంజూరు చేశారు. ఇక జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కేవలం ఏడాదిలోనే 6,933 హెక్టార్ల భూమిని సేకరించి ఇచ్చింది. అందులో ప్రభుత్వ భూమి 1,571 హెక్టార్లు కాగా ప్రైవేటు భూమి 5,362 హెక్టార్లు. ఇక చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి 13,353 కోట్లు ఖర్చు పెట్టారు. 4 ఏళ్లలోనే 25,304 కోట్లు ఖర్చు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరోవైపు గత ప్రభుత్వం నిర్మించకుండా చేతులెత్తేసిన విజయవాడలోని బెంచ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్లను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన విజయవాడ పశ్చిమ బైపాస్ 6 లేన్ల రోడ్లు నిర్మాణాన్ని కూడా తుది దశకు తీసుకువచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. అంతేకాదు గొండిగొలను నుంచి అమరావతి మీదుగా గుంటూరు జిల్లా కాజా వరకు విజయవాడ పశ్చిమ బైపాస్ 6 లేన్ల రహదారి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. విజయవాడ నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు తూర్పు బైపాస్ నిర్మాణానికి ఆమోదించేలా కేంద్రాన్ని ఒప్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక 2022-23లో కొండమూడు, పేరేచర్ల మధ్య జాతీయ రహదారిని 1,032 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ దేశవ్యాప్తంగా భారత్మాల ప్రాజెక్టుల కింద మంజూరైన ప్రాజెక్టును తదుపరి ఉత్తర్వుల వరకు నిలిపివేయాలని కేంద్రం గత ఏడాది డిసెంబర్ 18న ఆదేశించింది. దాంతో టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చినప్పటికీ కాంట్రాక్టును ఖరారు చేయలేదు. 2021-22లో ముద్దనూరు బి కొత్తపల్లి రోడ్డును 1,020 కోట్లతో మంజూరు చేశారు. ఆ ప్రాజెక్టు టెండరు ప్రక్రియ తుది దశలో ఉంది. 2022-23 వార్షిక ప్రణాళికలో మొత్తం 450 కిలోమీటర్ల మేర 9 రహదారుల నిర్మాణానికి 7,807 కోట్లతో ఆమోదించారు. అందులో 3 ప్రాజెక్టులకు ఎల్ఓఏ మంజూరు చేయగా మిగిలిన 6 ప్రాజెక్టులు టెండర్ దశలో ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 10న కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో దేశవ్యాప్తంగా భారతమాల ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ అనుమతి వచ్చే వరకు దేశంలో భారతమాల కింద కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. అంతేకాదు 2017 తరువాత ఆమోదించిన భారతమాల ప్రాజెక్టులను 20% కంటే ఎక్కువ నిధులు కేటాయించకూడదని మరో నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా భారతమాల ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ నిలిపివేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఈనాడు రామోజీరావు వక్రబుద్ధికి నిదర్శనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినా రామోజీ అడ్డగోలు కథను రాసేశారు.